నిన్న వైకుంఠ ఏకాదశి కదా, అందరూ స్వామివారి దర్శనం బాగా చేసుకున్నారా? నేనైతే మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి మొత్తం క్లీనింగ్ అంతా చేసుకొని ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను. ఇంక ఈ లోపల షణ్వమ్మ కూడా లెగిసింది, అలాగే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము రెడీ అయిపోయి టెంపుల్ కి అయితే వెళ్ళాము. ఇంకా మన సైడ్ లాగా అంత జనం అయితే ఏం లేరు, పర్వాలేదు. దర్శనం కూడా కొంచెం త్వరగానే అయిపోయింది. అయితే నిన్న ఉత్తర ద్వారం నుండి కదా వెళ్ళాల్సింది, అందుకనే డైరెక్షన్ తిప్పారు. ఇలా స్వామివారిని బయట పెట్టి దర్శనం అయితే ఇటు నుండి చేసుకొని ఇచ్చారు. ఇంకా లోపల గర్భగుడిలోకి వెళ్ళాక నేను వీడియో అయితే ఏం తీయను. సో ఇంకా అలాగా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ వేసాను. ఇంకా మార్నింగ్ వెళ్ళేటప్పుడే చట్నీ చేసేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ ఏమైందండి, ఇన్స్టాగ్రామ్ లో ఒక రెసిపీ చూసాను, దహి బెంగన్ అని. ఇంకా ఆయనకి అది షేర్ చేస్తే అది చేస్తూ ఉన్నారు. ఇంకా నేను షన్విన్ కిందకి తీసుకెళ్లి ఆడిపిస్తా ఉన్నాను. ఆయనకి కాల్ వచ్చిందంట. సో ఇంకా రెసిపీ అక్కడితో ఆగిపోయింది. మళ్ళీ ఇక్కడ నేను కంటిన్యూ చేస్తున్నాను. ఈ కర్రీ టేస్ట్ అయితే నాకేం నచ్చలేదు. అలాగే షన్విక్ కూడా ముద్దపప్పు పెట్టాను. షణ్వం ఇది తిన్నది కదా, అందుకని